అమాయకుడైనను అతడు రాజవంశీయుడు కావలను. లేకున్నా ప్రజలలో అలజడి బయలుదేరును. పిచ్చివాడు రాజవంశీయుడు నాకెచ్చట దొరుకును? ఉన్నాడు ఉన్నాడు మొన్న తిన్న పింజేరు వలె మందబుద్ధి కలిగిన మా పక్కింటి వాడు చిక్కాసుడు ఉన్నాడు. అతని పిలిపించును. అదృష్టం నాకు కలిసి రావాలి. ఎప్పుడు ఏడవైనా నేను అనుకున్నంత బుద్ధి తక్కువ వాడు కాదురా. మరి కొద్దిగా గౌరవంగా చూడమైందిరా. కొద్ది గౌరవం ఏమిటి? అద్దె ఉన్నాయని నిన్ను అందరూ ఎక్కించబోతుంటే ఎందుకు నాయన నీళ్లు బొందలు పడబోతే నాకేం వస్తుంది? పసుపైన పదవి చిక్కిందిరా. చిక్కిన బ్రతుకు 3 పువ్వులు 6 కాయలు రాజమ్మ. వాజమ్మ నీ అనుగ్రహం ఉండాలే గాని నేను లేను. అనుగ్రహం నిరుగ్రహం కాదు, శనిగ్రహం లాగా నువ్వు నా దగ్గర మంచిగా ఉండాల్సిందే. అయినా ఈ పదవి ఎలగాలు ఉండేదేనా లేక మధ్యలో? ఓ నా బొంగులో ప్రాణం ఉన్నంత వరకు నీకే కొరత లేదు. సరే గాని నేను రాజునే అయినట్టేగా, పూర్తిగా అయినట్టేగా. మరి ఇక నాకు కొన్ని తెలియదు. ఉండే నేను రాజైనప్పుడు నువ్వు నాకు పడాకి చెప్పాలిగా. అప్పుడు చెబుతాలే. అప్పుడా? ఇప్పుడు చెప్పాము. చెప్పు. సరే చెప్తా గానీ రాజు ఎలా నిలబడాలో టీవీగా నుంచో చూస్తాం. రాజా ఎప్పుడో తెలుసు.